విజయవాడ నుండి అయితే పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్కి అయితే వచ్చామన్నమాట. విజయవాడ నుండి ఇక్కడికైతే ఒక నియర్లీ 20 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఈ ఘాట్ ప్రత్యేకత ఏంటంటే గోదావరి, కృష్ణ ఇక్కడైతే రివర్స్ కలుస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా పవిత్ర సంగమం ఘాట్కి వచ్చుంటే కింద కామెంట్ చేయండి. సార్ ఏంటి సార్ అది? ఇక్కడ నీళ్ళు అయితే పవిత్రంగా ఉన్నాయి, అందుకే ఇక్కడ పవిత్ర సంగం ఘాట్ అనే పేరు పెట్టారు. ఇక్కడ నీళ్ళు అయితే పవిత్రంగా ఉన్నాయి, అందుకే ఇక్కడ పవిత్ర సంగం ఘాట్ అనే పేరు పెట్టారు అని నేను అనుకుంటున్నాను. ఇది రియలైజేషన్. ఇక్కడ లొకేషన్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫోటోషూట్స్ కి మాత్రం ఇది సరైన ప్లేస్ అసలు. అలాగే ఇక్కడ అన్ని చూసిన తర్వాత తినడానికి, ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడి ఫోటో అయితే కూడా ఉంది, ఇది ఎప్పుడో కట్టినట్టున్నారు. గైస్ ఇక్కడ ఏదో ఫుడ్ స్టాల్ ఉందని అయితే వచ్చాము. ఇక్కడ బజ్జీ మిక్చర్ని, మరమరాల మిక్చర్ని పిడత కందిపప్పు అంటారంట గోదావరి సైడ్లో. మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తింటున్నా, దీని పేరు బ్లాక్ ఫారెస్ట్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి భయ్యా? ఎంత భయ్యా? 1 పీస్ 1000. మమ్మీ వాళ్ళ దగ్గర ఫోన్ పే తీసుకొని వస్తాను. అమ్మ బాబాయ్, కొండపల్లి బొమ్మలు అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నాడు ఏంటో మరి. ఇంకా అలా రవితేజ గారి కామెడీ సీన్స్ చూస్తూ అయితే వెళ్ళిపోతున్నాం. అలా నవ్వుకుంటున్న సమయంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రేపు సోషల్ ఎగ్జామ్ ఉంది.